మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనకి మ్యాథమెటిక్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీని కలిపి ట్రై మెథడ్స్ కింద పిలుస్తాం కదా. ట్రై మెథడ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనే వీడియోలో మనం చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. www.ramramesheducation.in గూగుల్లో ఈ వెబ్సైట్ సెర్చ్ చేయండి, వస్తుంది. గూగుల్లోకి వెళ్ళి ramramesheducation.in అని చెప్పేసి సెర్చ్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు కూడా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కూడా మీకు డైలీ ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు అనేవి అందుబాటులో ఉన్నాయి. మొదటి ప్రశ్న, వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనున్నది ఒక విద్యా విలువ. ఇక్కడ మనకి ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బ్రెస్లేజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, భూకంపాలు, వరదలు భూమిపై తరచుగా ఎందుకు ఏర్పడతాయి అను ప్రశ్నకు సంబంధించి ఈ విద్యా ప్రమాణాన్ని సాధించే ఉద్దేశం కలిగి ఉన్నది. భూకంపాలు, వరదలు భూమిపై తరచుగా ఎందుకు ఏర్పడుతున్నాయి అను ప్రశ్నకు సంబంధించి ఈ విద్యా ప్రమాణాన్ని సాధించే ఉద్దేశం కలిగి ఉన్నది. ఆప్షన్ల ప్రకారం చూసినట్లయితే మనకి కరెక్ట్ ఆన్సర్ విషయ అవగాహన రైట్ ఆన్సర్ అవుతుంది. విషయ అవగాహన ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, చాలామంది ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు ఎందుకు పొదుపు చేస్తున్నారు ఏమిటి అను ప్రశ్న ఈ క్రింది విద్యా ప్రమాణం సాధించేందుకు ఉద్దేశం కలిగి ఉన్న ప్రశ్న అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ల ప్రకారం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విషయ అవగాహన రైట్ ఆన్సర్ అవుతుంది. విషయ అవగాహన ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. చాలామంది ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు ఎందుకు పొదుపు చేస్తున్నారు అను ప్రశ్నకు సంబంధించి ఈ క్రింది విద్యా ప్రమాణమును సాధించేందుకు ఉద్దేశం కలిగిందంటే విషయ అవగాహన కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, మీ పాఠశాల టీం గత సంవత్సరంలో 4 ఆటల నందు ఈ సంవత్సరంలో 6 ఆటల నందు గెలుపొందారు. గెలుపొందిన వారిలో పెరుగుదల శాతం కనుగొనండి. దీని ద్వారా పరీక్షించదలిచిన విద్యా ప్రమాణం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అనుసంధానం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 5వ ప్రశ్న, విద్యార్థి భిన్నాలను సజాతి మరియు విజాతి భిన్నాలుగా వర్గీకరిస్తాడు అను స్పష్టీకరణము ఈ లక్ష్యానికి సంబంధించింది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అవగాహన. విద్యార్థి భిన్నాలను సజాతి మరియు విజాతి భిన్నాలుగా వర్గీకరిస్తాడనే స్పష్టీకరణ అవగాహనకు సంబంధించింది. తదుపరి, ప్రాజెక్టు పనిని ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ప్రధానంగా ఈ విలువను పెంపొందించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సాంఘిక విలువ, సమాచార విలువ ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, వర్షపాతంపై ఒక వారం పేపర్ కటింగ్లను వార్తాపత్రిక నుంచి సేకరించి దానిపై ఒక నివేదిక తయారు చేయడం అను కృత్యం ఈ విద్యా ప్రమాణం సాధించుటకు సంబంధించింది. ఇక్కడ ఆప్షన్ల ప్రకారం చూసినట్లయితే సమాచార నైపుణ్యాలు కరెక్ట్ ఆన్సర్. తదుపరి, డ్రాఫ్ట్ మరియు చెక్కకు మధ్య గల తేడా ఏమిటి అను ఈ ప్రశ్న ఏ విద్యా ప్రమాణం సాధించుటకు ఉద్దేశించబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విషయ అవగాహన ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మాక్ పార్లమెంట్ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో పెంపొందించబడు విలువ డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే రాజకీయ విలువ రైట్ ఆన్సర్ అవుతుంది. గైస్, ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. తదుపరి ప్రశ్న, ప్రణాళిక తయారీ, పరిశోధన, రూపకల్పన చేయుట అనుబంధ క్రియాత్మక పదాలు జ్ఞానాత్మక క్రియల్లోని ఈ వర్గానికి చెందినవి. ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సృజనాత్మకత రైట్ ఆన్సర్. సృజనాత్మకత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి, ఈ క్రింది వాటిలో లక్ష్యాలు మరియు ఉద్దేశాలకు సంబంధించి వరసైన వాక్యము. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4లో చూడండి. లక్ష్యాలు ప్రత్యేకమైనవి, ఉద్దేశాలు సాధారణమైనవి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి 12వ ప్రశ్న, తరగతి విద్యార్థుల్లోని ఒక జట్టు వివిధ రకాల పోస్టల్ స్టాంపులు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించారు. ఈ కృత్యం చేపట్టడం వల్ల వారిలో ఈ విలువ అభివృద్ధి చెందుతుందనడానికి నిదర్శనం. కరెక్ట్ ఆన్సర్ కళాత్మక, వినోదాత్మక విలువ.
కళాత్మక వినోదాత్మక విలువ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఇచ్చిన దత్తాంశం సమాచారంను ఉపయోగించి పట్టికలు గ్రాఫ్లు తయారు చేయమని 7వ తరగతి విద్యార్థులను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఆదేశించాడు. ఈ కృత్యం ఈ క్రింది విద్యా ప్రమాణాన్ని సాధించుటకు సంబంధించింది. ఆప్షన్లు అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సమాచార నైపుణ్యాలు. సమాచార నైపుణ్యాలు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న, వర్గీకరణ అను అభ్యసన సూచిక క్రింది విద్యా ప్రమాణమునకు చెందినది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే విషయావగాహన. విషయావగాహన రైట్ ఆన్సర్. సవరించబడిన బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణలో న్యాయం చేయుట మరియు విమర్శించుట అను అనుబంధ క్రియాత్మక పదాలను జ్ఞానాత్మక ప్రక్రియలో ఈ కేటగిరీ క్రిందకు వర్గీకరించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ విశ్లేషించుట. విశ్లేషించుట ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అవినీతి నిర్మూలన ఉత్సవం నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఈ విలువ పెంపొందుతుంది. ఆప్షన్ల ప్రకారం మనకి కరెక్ట్ ఆన్సర్ నైతిక విలువ. నైతిక విలువ ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. నైతిక విలువ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇవి బోధనా లక్ష్యాల లక్షణాలు. ఇవి బోధనా లక్ష్యాల లక్షణాలు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సాధించబడేవి, కొలవదగినవి, నిశ్చితంగా ఉండేవి, పరిశీలింపదగేవి, పాఠ్య విషయాన్ని బట్టి మారేవి. ఆప్షన్ 1లో చూడండి. మనకి తదుపరి ప్రశ్న, భిన్నత్వంలో ఏకత్వం, నీటిని పొదుపు అనునవి వరుసగా ఈ విలువలకు సంబంధించినవి. ఇక్కడ వరుసగా అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి జాతీయ విలువ, ఆచరణాత్మక విలువ. జాతీయ విలువ, ఆచరణాత్మక విలువ ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 19వ ప్రశ్న చూడండి. వర్గీకరణ ఉదాహరణను పేర్కొనుట అను స్పష్టీకరణం ఈ లక్ష్యానికి చెందినది. వర్గీకరణ ఉదాహరణను పేర్కొనుట అను స్పష్టీకరణం ఈ లక్ష్యానికి చెందినది. కరెక్ట్ ఆన్సర్ అవగాహన రైట్ ఆన్సర్. అవగాహన ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఆశయాలు లక్ష్యాలు వరుసగా. ఆశయాలు లక్ష్యాలు వరుసగా కరెక్ట్ ఆన్సర్. సుదూర గమ్యాలు కమ దగ్గరి గమ్యాలు. సుదూర గమ్యాలు కమ దగ్గరి గమ్యాలు ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ద్వీపకల్పం మరియు ద్వీపమునకు మధ్య గల భేదం ఏమిటి అను ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించబడింది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అవగాహన రైట్ ఆన్సర్. అవగాహన ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఆన్లైన్ సేవలను వినియోగించుట అనున్నది విద్యార్థుల్లో ఈ విలువను పెంపొందించుటకు సంబంధించింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే సృజనాత్మక విలువ. సృజనాత్మక విలువ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న, నిర్ధారణ చేయుట ప్రాకృతీకరించుట అను మానసిక సామర్థ్యాలు RCEM ఉపగమంలోని ఈ లక్ష్యానికి సంబంధించినవి. ఆప్షన్ల ప్రకారం మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వినియోగం రైట్ ఆన్సర్. వినియోగం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఒక విద్యార్థి తన గ్రామ పటాన్ని ఖచ్చితంగా చక్కగా గీచి అందులో చిహ్నాలు పదాలు మొదలగు వాటిని ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగాడు. ఇది అతనిలోని మానసిక చలనాత్మక రంగంలో ఈ లక్ష్య అభివృద్ధిని చెందటానికి సూచిస్తుంది. ఈ లక్ష్య అభివృద్ధి చెందిందని సూచిస్తుందని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మనకి సరైన సమాధానం సమన్వయం రైట్ ఆన్సర్. సమన్వయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, పని ఆటలు అను పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి అన్ని రకాల ఆటల్లో పాల్గొనడం ఇతర విద్యార్థులతో కలిసిపోవటం చేస్తున్నాడు. ఇది అతనిలో ఈ విలువను పెంపొందించుటకు దారి తీసింది. కరెక్ట్ ఆన్సర్ సాంఘిక విలువ రైట్ ఆన్సర్. సాంఘిక విలువ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు మన పండుగలు అను పాఠ్యాంశంపై నాటక పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించు విలువ డాష్. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సాంస్కృతిక విలువ.
సాంస్కృతిక విలువ ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 27. ఒక విద్యార్థి ఒక పటాన్ని పరిశీలించి అందులో గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపంపై ఒక షార్ట్ నోట్స్ తయారు చేయగలిగాడు. ఇది ఈ లక్ష్య సాధనను సూచిస్తుంది. ఇక్కడ మనకి సరైన సమాధానం అవగాహన, రైట్ ఆన్సర్. అవగాహన ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న, మీరే ఒక గ్రామ సర్పంచ్ అయితే మీ గ్రామ భూగర్భ స్థాయిని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు చేపడతారు అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి సంబంధించింది. ఇక్కడ మనకి సరైన సమాధానం సమకాలీన అంశంపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. సమకాలీన అంశంపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సాంఘిక శాస్త్ర బోధనలో కంప్యూటర్లు, సమాచార వ్యవస్థ, ఆన్లైన్ సేవల వంటి వనరులను ఉపయోగించి బోధించుట ద్వారా విద్యార్థుల్లో ఈ విలువను పెంపొందించవచ్చు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ సృజనాత్మక విలువ. సృజనాత్మక విలువను పెంపొందించవచ్చు. ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి, ఒక విద్యార్థి నీటి కాలుష్యం గురించిన ఫలితాలను ఊహించడం, దృష్టాంతాలను పేర్కొనడం, పరిణామాల గురించి వివరించగలుగుతున్నాడు. ఇవి ఈ సామర్థ్యానికి సంబంధించిన సూచికలు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే విషయ అవగాహన ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాక్యాల్లో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు వర్తించనిది. ఆప్షన్ 1 వచ్చేసరికి లక్ష్యాలకు తాత్కాలిక విలువలు ఉంటాయి, ఆశయాలు సుదూర గమ్యాలు. ఆప్షన్ 2 లక్ష్యాలు ఆశయాల నుంచి ఉద్భవిస్తాయి, లక్ష్యాలు ఆశయాల సాధనకు సోపానాలు. ఆప్షన్ 3 ఆశయాలు దగ్గర గమ్యాలు, లక్ష్యాలు సార్వత్రికాలు. ఆప్షన్ 4 ఆశయాలు నిర్దిష్ట విషయానికి పరిమితం కాజలవు, లక్ష్యాలు విషయాన్ని బట్టి మారతాయి. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ 3లో చూడండి. ఆప్షన్ 3 ఆశయాలు దగ్గరి గమ్యాలు, లక్ష్యాలు సార్వత్రికాలు. ఇక్కడ ఏమడుగుతున్నారు, వర్తించనిది. మనకి తదుపరి ప్రశ్న 32వ ప్రశ్న, జానపదాలు మతం అను పాఠ్యాంశం పూర్తయిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఇతరుల ఎడల సహానుభూతితో వ్యవహరించడం, ఇతరుల సంస్కృతులను సాంప్రదాయాలను గౌరవించడం వంటి ప్రవర్తన మార్పులను గమనించాడు. ఇవి ఈ క్రింది విద్యా ప్రమాణం యొక్క ప్రభావాన్ని సూచిస్తాయి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ప్రశంస, సున్నితత్వం. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి, ఈ క్రింది వాటిలో ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలకు వర్తించనిది. క్రింది వాటిలో ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలకు వర్తించనిది అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ప్రాంతీయతత్వ భావనను పెంపొందించుటం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 34వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. చట్టాలను గౌరవించడం, పన్నులు సకాలంలో చెల్లించడం, ఓర్పు మొదలైన భావనలు 7వ తరగతి విద్యార్థులకు బోధించడం ద్వారా ఈ క్రింది విలువలను పెంపొందించవచ్చును. ఇక్కడ సరైన సమాధానం నైతిక విలువలు. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 35వ ప్రశ్న, విపత్తుల నిర్వహణ పాఠం పూర్తయిన పిదప విద్యార్థులు వాటి గురించిన కారణాలు, దృష్టాంతాలను వివరించుట క్రింది విద్యా ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం చూసినట్లయితే విషయావగాహన రైట్ ఆన్సర్ అవుతుంది. విషయావగాహన ఆప్షన్ 3 ఈ ప్రశ్నకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 36వ ప్రశ్న, విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకొనుటకు వడ్రంగి, చేనేత, కుమ్మరి ఈ విధంగా ఎవరైతే వృత్తి చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా విద్యార్థుల్లో ఈ విలువను పెంపొందించవచ్చును. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వృత్తి విలువ రైట్ ఆన్సర్. వృత్తి విలువ ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి ఈ క్రింది వాటిలో అసంబద్ధ వాక్యమును గుర్తించండి. ఓకే, ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి క్రింది వానిలో అసంబద్ధ వాక్యమును గుర్తించండి అంటున్నాడు. కాబట్టి మనకి సరైన సమాధానం ఆశయాలు నిర్దిష్టంగాను
స్పష్టంగా ఉంటాయి, లక్ష్యాలు విశాల పరిధిలో ఉంటాయి. ఇక్కడ మనకి ఆప్షన్ 2 సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 38వ ప్రశ్న. ఒక 8వ తరగతి విద్యార్థి జనాభా పెరుగుదల గురించిన వివరాలు రేఖీయ చిత్రాల రూపంలో గీచి విశ్లేషించి ఫలితాల గురించి వ్యాఖ్యానించగలుగుతాడు. ఇది సూచించే సామర్థ్యం డాష్. ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కరెక్ట్ ఆన్సర్ సమాచార నైపుణ్యం. సమాచార నైపుణ్యం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 6వ తరగతి విద్యార్థులు నేటి వ్యవసాయం అను పాఠ్యాంశమును పూర్తి చేసిన పిదప వారి గ్రామంలో పండించే వివిధ రకాల పంటల సమాచారాన్ని సేకరించి వాటిపై ఒక నివేదికను తయారు చేయడం, సమర్పించడం అనున్నది ఈ క్రింది సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది లేదా ప్రతిస్పందిస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 40వ ప్రశ్న. సాంఘిక శాస్త్రంలో వ్యవసాయం మరియు తేనెటీగల పెంపకం వల్ల ఇటువంటి భావనను విద్యార్థులకు బోధించడం ద్వారా వారిలో ఈ విలువను పెంపొందించవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం చూసినట్లయితే వృత్తి విలువలు. మనకి తదుపరి ప్రశ్న. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికల్లో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడింది. ఇక్కడ ఆప్షన్లు అయితే క్లారిటీగా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సమకాలీన అంశంపై ప్రతిస్పందించటం. సమకాలీన అంశంపై ప్రతిస్పందించటం. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. సత్యం ద్వారా ప్రకృతిలోని సమన్వయం తెలిసి కొనబడింది. ఈ ప్రవచనం క్రింది విజ్ఞాన శాస్త్ర విలువల జతలో ఒక దానిని తెలియజేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం చూసినట్లయితే బౌద్ధిక మరియు సౌందర్యాత్మక రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 43వ ప్రశ్న చూసినట్లయితే వసుదైక కుటుంబం మరియు దేశభక్తి అనునవి వరుసగా ఈ విలువలకు సంబంధించిన లక్షణాంశాలు. సరైన సమాధానం చూసినట్లయితే అంతర్జాతీయ విలువ జాతీయ విలువ. అంతర్జాతీయ విలువ జాతీయ విలువ. తదుపరి ప్రశ్న. ఇటీవల భూకంపాలు వరదలను పరిశీలించిన తర్వాత కొందరు విద్యార్థులు ఆ అంశాలను తరగతి గదిలో లేవనెత్తగా ఉపాధ్యాయుడు దానిపై చర్చను నిర్వహించాడు. ఈ సంఘటన ఈ విద్యా ప్రమాణం సాధించినట్లుగా ఉంది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న. ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధుల మధ్య గల భేదాలను రాయండి. ఈ క్రింది ప్రశ్న ఈ క్రింది లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడింది. నైపుణ్యం, జ్ఞానం, వినియోగం, అవగాహన. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 45. తదుపరి ప్రశ్న. ఒక విద్యార్థి సాంప్రదాయక వృత్తుల నుంచి ఆధునిక వృత్తులను విచక్షణ చేయగలుగుట అను ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ అవగాహన రైట్ ఆన్సర్. అవగాహన ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 47వ ప్రశ్న చూడండి. గైస్ ఇంకా ఎవరైతే ఈ వీడియో లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలు గల లక్ష్యము డాష్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే మూల్యాంకనం రైట్ ఆన్సర్. మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 48వ ప్రశ్న. విద్యార్థులు వివిధ విషయాలు మరియు సంఘటనల మధ్య తార్కిక సంబంధాన్ని ఏర్పాటు చేయగలిగి పర్యావరణ పరిరక్షణకు స్పందిస్తారు. ఈ ప్రవర్తన క్రింది విద్యా ప్రమాణాల్లో ఒక దానికి వర్తిస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్ల ప్రకారం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ విషయావగాహన రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ వినియోగం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. వినియోగం ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. మనకి నెక్స్ట్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న ఆఖరి ప్రశ్న 50వ ప్రశ్న. మన చుట్టూ జరిగే మార్పులు అనేక పాఠ్యాంశ బోధన ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా పెంపొందించగల విలువ. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్
సౌందర్యాత్మక బౌద్ధిక ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఈ వీడియోలో ముఖ్యంగా ట్రై మెథడ్స్కి సంబంధించి మనకి డిఎస్సి రేంజ్లో అడిగే ప్రశ్నలు ఇవన్నీ కూడా ఇదే స్థాయిలో మనకి డిఎస్సికి సంబంధించి ప్రశ్నలు అయితే వస్తాయి. కాబట్టి ఇటువంటి వీడియోలు అనేవి మీకు క్విక్ రివిజన్ కింద ఉపయోగపడతాయి. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు www.ramramesheducation.in ramramesheducation.in అనే వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ టెస్ట్ ఓపెన్ చేసి లాస్ట్లో ఫినిష్ అని క్లిక్ చేశారంటే మీకు రిజల్ట్ అనేది వెంటనే వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు రైట్ ఆన్సర్స్ అని చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే గైస్, మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉండేందుకు ఒకసారి మన ఛానల్ చెక్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి ఫైనల్ డిఎస్సి గ్రాండ్ టెస్ట్ టైప్ 80 మార్కులకి 160 ప్రశ్నలు, ఆ ప్రాక్టీస్ బిట్లు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.